బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి ముహూర్త సెంటిమెంట్ బ్రేక్ వేసింది. గతంలో మూఢాలని కొన్నాళ్ళు వాయిదా. అష్టమి చూసుకోలేదా అని ఆర్టీసీ అధికారులకు సీఎంఓ అక్షింతలు. ఎప్పుడో కొన్న ఆర్టీసీ బస్సులు 4 నెలల తర్వాత రోడ్డెక్కడానికి కారణం ముహూర్తాల్లో తడబటేనా? కొత్త బస్సులో హారన్ మోగించాలంటే మంచి ముహూర్తం చూసుకోవాల్సిన పనిలేదా అంటూనే 4 నెలలు సాగదీశారు. ఇప్పటికే లేట్ అయిపోయిందనుకుంటూ ఇన్నాళ్లు ఆగారు. ఇంకో 2 రోజులు ఆగలేరా అంటూ సీఎంఓ నుంచి అక్షింతలు. ఓపెనింగ్ కి ప్లాన్ చేసుకుంటే పైనుంచి క్లాస్ పీకడంతో ప్రోగ్రాం ఆగిపోయింది. దశమి రోజుకు సిద్ధమైతే నవమి ముహూర్తం బాగానే ఉంది. బీ రెడీ అంటూ ఆదేశాలు రావడంతో ఆగమేఘాల మీద ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంది ఆర్టీసీ. నిజానికి కొత్త బస్సులు నగరానికి చేరి సుమారు 4 నెలలు అవుతోంది. విజయదశమికి రోడ్లెక్కించాలనే ఆలోచనతో బస్సుని కొనుగోలు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో బస్సులు సకాలంలో చేరలేదు. కొత్త బస్సులకు బాడీ నిర్మించే చోట కార్మికుల సమ్మెతో అక్టోబర్లో రావాల్సిన బస్సులు కొన్ని నవంబరు మాసాంతంలో, మరికొన్ని డిసెంబర్లో వచ్చాయి. ఇక అప్పట్నుంచి ప్రారంభోత్సవ ముహూర్తం కుదరనేలేదు. మంచి రోజు చూసి చెబితే ప్రారంభిస్తానని సీఎం ఆర్టీసీ అధికారులకు చెప్పారు. 2 నెలల్లో మంచి రోజులు ఎక్కువగా లేకపోవడంతో పాటు ఉన్న 2-3 ముహూర్తాల సమయంలో సీఎం బిజీగా ఉన్నారు. దీంతో ప్రారంభోత్సవం సాధ్యం కాలేదు. ఆ తర్వాత మూఢాలు వచ్చాయంటూ ఓపెనింగ్ కి ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలతో మరో 2 నెలలు కాలం వెళ్లదీయాల్సొచ్చింది. చివరికి మంచి ముహూర్తాలు ఉన్నాయని ప్రారంభోత్సవానికి సిద్ధపడ్డా అటు టీఆర్ఎస్ ప్లీనరీ, అటు పార్టీ సభతో మరో 10 రోజులు అనివార్యంగా ఆగాల్సొచ్చింది. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ముహూర్తాలు కూడా బానే ఉన్నాయని సీఎం నుంచి సమయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. ముఖ్యమంత్రి వెసులుబాటు చూసుకుని మే 3న ఓపెనింగ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఆ రోజు అష్టమి. ముందే ఈ విషయం చూసుకోకపోవడంతో ప్రోగ్రాం మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ ఆర్టీసీ మొత్తం 350 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. వీటిలో ఇంటి నుంచి ఇంటికి తిప్పే 100 వజ్ర బస్సుల్ని అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నామని ప్రకటించిన వజ్ర బస్సులే ప్రారంభానికి నోచుకోకపోవడంతో మాటలు తప్పితే చేతల్లో సేవలు లేవన్న అపవాదుని అధికారులు మూటగట్టుకుంటున్నారు. అప్పులు చేసి కొన్న ఆర్టీసీ బస్సుల్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా వడ్డీలు కడుతూ ఖాళీగా ఉంచారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు ముహూర్తాల ఎంపికలో జాగ్రత్త పడకపోవడం, అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా బిజీగా ఉండడంతో రేపు మాపంటూ వాయిదా పడ్డ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 4 నెలల తర్వాత మొత్తానికి రవాణా శాఖ మంత్రి పూర్తయిందనిపించారు. అయితే కొత్త బస్సులు ప్రారంభోత్సవం పదే వాయిదా పడ్డంతో రోజుకు సుమారు 20 లక్షల ఆదాయం కోల్పోయింది ఆర్టీసీ. వేసవి సెలవులు ఆర్టీసీకి మంచి సీజన్. విద్యా సంస్థలకు సెలవులతో ఎక్కువ మంది కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేది ఇప్పుడే. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు వేసవిలో ఏసీ బస్సుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఆర్టీసీ కొన్న వాటిలో ఎక్కువగా ఏసీ బస్సులే. వాటిని కేవలం ముహూర్త బలం కోసం 4 నెలల పాటు డిపోలకే పరిమితం చేయడంతో భారీగా ఆదాయం కోల్పోవలసొచ్చిందని కార్పొరేషన్లో చర్చ జరుగుతోంది. కొత్త బస్సులొచ్చినా పాత డొక్కు బస్సు ప్రయాణాలతో టీఎస్ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ ని చేజేతులా డ్యామేజ్ చేసుకున్నట్లయిందని కార్మిక సంఘాలు అంటున్నాయట.